వెండి దడ పుట్టిస్తోంది, పసిడి పరేషాన్ చేస్తోంది. ఆల్రెడీ కొన్న వాళ్ళకి ఖుషి, కొనాలనుకునే వాళ్ళకి మాత్రం టెన్షనే. 1,00,000 దాటి 2 లక్షలు దాటి మరో 25,000 దూసుకెళ్లి ర్యాపిడ్ మోడ్ లో టాప్ గేర్ లో నడుస్తోంది వెండి బండి. కానీ 2026 లో వెండి ధరల పరిస్థితి ఏంటి? ఇప్పుడు వెండి మీద పెట్టుబడి పెట్టడం సురక్షితమేనా? ఇవాళ వెండి కిలో ధర ఎంతో తెలుసా? అక్షరాల 2,24,000. ప్రస్తుతానికైతే ఇదే ఆల్ టైమ్ హై. మధ్యాహ్నం తర్వాత బులియన్ లెక్కలు మారాక ఎంతకు దారి తీస్తుంది? వెండి ధర ట్రెండ్ ఏం చెబుతుంది? గోల్డ్ రేట్లు కొండెక్కి పట్టుకోండి చూద్దాం అని ఊరిస్తుంటే మిడిల్ క్లాస్ వాడు వెండి వైపు చూస్తున్నాడు. పండక్కో, శుభకార్యానికో, సెలబ్రేషన్కో కొనుక్కోవాలంటే వెండి ఒక బెటర్ చాయిస్. కానీ ఆ వెండి కూడా అంత ఈజీగా దొరకనంటోంది. 2025లో వెండి ధర ఆకాశమే హద్దు అంటోంది. ఒక్క ఏడాదిలో రెండింతలు పెరిగి 2 లక్షల రూపాయల మార్కును దాటేసింది. జూన్లో 1,14,000 కిలో వెండి ధర జూలైలో అక్షరాల 1,25,000 టచ్ చేసింది. ఒక్క డిసెంబర్ నెలలోనే దాదాపు 30,000 పెరిగి పట్టపగ్గాలు లేకుండా పరుగు పెడుతోంది వెండి. వారం మొదట్లో 4,000 తగ్గినట్టే తగ్గి ఆ వెంటనే ఒరిజినల్ స్పీడ్కి వచ్చేసింది. ఒక్కరోజే ఏకంగా 11,000 పెరిగి ఆల్ టైమ్ హైకి చేరుకుంది. నిన్న మధ్యాహ్నం మళ్లీ 2,000 పెరిగి 1,24,000 దగ్గర ఆగింది కిలో వెండి ధర. వెండి మాయా బజార్ సంగతేంటో అర్థం కాక బులియన్ స్పెషలిస్టులే బుర్రగొక్కుంటున్న పరిస్థితి. వెండిని పెట్టుబడి మార్గంగా భావించే కొందరైతే లాంగ్ రన్ లో లాభాలొస్తాయన్న గ్యారంటీ లేకపోవడంతో 1-2 సార్లు ఆలోచిస్తున్నారు. పైగా కన్స్యూమర్లను 15 ఏళ్ల క్రిందటి ఫ్లాష్ బ్యాక్ ఒకటి భయపెడుతోంది. ఏంటా ఫ్లాష్ బ్యాక్? 2011లో ఒక్క ఏడాదిలోనే డబుల్ ధమాకా కొట్టి 27,000 నుంచి 56,000కు చేరింది వెండి కిలో ధర. ఆ తర్వాత ఢవాల్న పడిపోయింది. తేరుకోవడానికి 10 ఏళ్లకు పైగా పట్టింది. మళ్లీ కరెక్షన్ తీసుకుని 13 ఏళ్ల తర్వాత అంటే 2024లో రెండింతలు పెరిగి 1,00,000 మార్కును టచ్ చేసింది వెండి కిలో ధర. 2025లో కూడా అటువంటి సర్ప్రైజ్ ఇవ్వబోతోందా? ఒక్క క్యాలెండర్ ఇయర్ లోనే 1,00,000 దాటి 2 లక్షలైన వెండి 2026లో మార్కెట్ కు షాక్ ఇవ్వబోతోందా? ధడేళ్ల 1,00,000కు పడిపోతుందా? ఏదైతేనేం సగటు వినియోగదారుడితో దూబూచులాడుతోంది వెండి ధర.